అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం అమృతపురం గ్రామ పంచాయతీ సూరెడ్డిపాలెం గ్రామంలో శ్రీ కోదండ సీతారామ లక్ష్మీ శ్రీ ఆంజనేయ గణపతి సుబ్రహ్మణ్య స్వామి విగ్రహ కలశ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు, బీజేపీ సీనియర్ నేత చొక్కాకుల వెంకటరావు, ఎంపీపీ బోకం సూర్యకుమారి రామానాయుడు, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గండి ముత్యాల నాయుడు, వైఎస్ఆర్సీపీ నాయకులు గండి రవికుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆలయ ధర్మకర్త సూరెడ్డి అప్పల వెంకట సత్యనారాయణ మరియు కార్యక్రమంలో మహిళలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైస్ సర్పంచ్ లక్ష్మీ వెంకటరమణ, సర్పంచ్ గౌరీ రామారావు, ఎంపీటీసీ శ్రీనివాసరావు, సూరెడ్డి గోవిందరావు, గ్రామ యువకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ గుడికి మాత్రం చాలా మేము కష్టపడి చేసామండి. ఉదయం అంతా ఎన్ఆర్జీఎస్ పనికి వెళ్ళి మళ్ళీ సాయంత్రం అంతా మేము మాత్రం చాలా కష్టపడి ఎంతో మాకు సహాయం చేసి ఈ రాముల వారికి మేము ఏదో కొంత సాయం తోడు చేసామండి. దానికి తోడు మా కలసం కూడా మా ఊరు అందరూ ఇంటింటికి ఏదో వాళ్ళకి తోచినంతా ఇచ్చి మేము గుడి గోపురానికి మాత్రం మేము చేసుకున్నామండి. ఈ 3 రోజులు కూడా ఈ మహిళలందరూ కలిపి ప్రసాదాలు కూడా 3 రోజులు ఎవరు సహాయం లేకుండా 3 రోజులు మహిళలందరూ కలిపి ఈ ప్రసాదాలు 3 పూటలు కూడా మేమే పెట్టుకున్నామండి. ఇకపై గుడిలో ఎలాంటి కార్యక్రమాలు మీరు చేద్దాం అనుకుంటున్నాం? ప్రతి వారం కూడా వారానికి 3 సార్లు భజన చేసి రాముల వారిని ప్రతిరోజు కూడా మా ఎందు ఉండేటట్టు మేము చేసుకుంటామండి. ఎప్పుడైనా సరే మా గ్రామాన్ని కూడా ఎప్పుడు కూడా రాముల వారు మా వెంట ఉంటారని, మమ్మల్ని అందరినీ శుభ్రంగా ఆడవాళ్ళని, చిన్నవాళ్ళని, పెద్దవాళ్ళని, మగవాళ్ళని అందరినీ చూసి మా ఊరందరినీ క్షేమంగా ఉండేటట్టు చూసుకుంటారని ఆ భగవంతుడు కోరుకుంటాను అండి. శ్రీ వల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురుదేవ దత్తాత్రేయ స్వామి నమో నమః. మైసూరు దత్తపీఠాధీశ్వరుల పరమ పూజ్య శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి ఆశీస్సులతో ఇక్కడ శ్రీ రామాలయం కట్టడం జరిగింది. కావున గ్రామ ప్రజలందరికీ కూడా ఒక 3 తరాల పాటు నుంచి ఈ గ్రామంలో ఆలయం కట్టలేకపోయాం కాబట్టి ఈ వేళ మాకు ఈ అవకాశం దొరికింది. గ్రామస్తులందరూ సహకారంతో ఈ ఆలయం నిర్మాణం జరగడం జరిగింది. సార్ ఇంచుమించు ఒక 20 లక్షల వరకు అయింది. మాకు ఆల్రెడీ 30 లక్షలు అయింది. మేము శ్రమదానంతో పట్టుకున్నాం ఈ ఆలయం అంతా. మా గ్రామస్తుల శ్రమ, దానికి తోడు మా మహిళలు, మా ఊళ్ళో మహిళలు అందరూ కలిపి 10 గ్రామాలు తిరిగారు. అదేవిధంగా దీనికి అందరికీ ఖర్చు కూడా అలాగే భరించుకుంటూ వచ్చాం. ఎక్కువ శ్రమదానం, అంతేగాని డబ్బు రూపంగా ఎక్కడ మనం వసూలు ఏదైతే చేయలేదు. ఎన్ని సంవత్సరాలు రామాలయం కట్టాలని? ఎన్ని సంవత్సరాలు? ఈ 3 తరాలండి. మా తాత అనుకున్నాడు గ్రామాలలో కట్టలేదు, ఇల్లు కూడా కట్టలేదు. రామాలయం ఉంటే ఇల్లు కడదామని అనుకున్నారు, ఇల్లు కట్టలేకపోయారు. 2వ తరంలో మా నాన్నలు అనుకున్నారు, ఆలు కట్టలేకపోయారు. 3వ తరంలో ఇతను వైస్ ప్రెసిడెంట్, నేను మెంబర్ని ఇలా చేశాను. ఈ గ్రామం నుంచి మేము 15,000 తిరుపతి దేవస్థానానికి కట్టాము, ఇక్కడ రామాలయం కడదాము. అయినా సరే అప్పుడు కట్టలేకపోయాము. 23లో దీన్ని శంకుస్థాపన చేశాను. ఆ శంకుస్థాపన బలం మాకు కొట్టుకుపోయింది. వాళ్ళు డబ్బులు ఉన్నాయి లేకపోయినా ఎవరెంత పెట్టామనేది ఎవరికి తెలియదు. తెలియకుండానే ఈ రాముడే చేయించుకున్నాడు. ఇదంతా నాకు మైసూరు దత్తపీఠాధీశ్వరులు నాకు గురువు, ఆయన ఆశీస్సులతో మేము ఇదంతా చేయగలిగాం. మీ పేరుంది? నా పేరు సూరెడ్డి అప్పల వెంకట సత్యనారాయణ. నన్ను రమణ పిలుస్తారండి. మా గురువు గారు వేద శివరామకృష్ణ దుర్గాప్రసాద్ గారు వైజాగ్. ఎన్నో సంవత్సరాల నుంచి నేను ఈ ఊరు పోయాలని వాళ్ళ తాతలు తండ్రులు కూడా ఊరి కట్టించాలని అనుకొని అసలు జరగలేదు. ఈ సంవత్సరం ఆడాళ్ళందరూ సహకారంతో, సూర్యుడి రాష్ట్ర సహకారంతో, సూర్యుడులందరూ సహకారంతో అతను ముందుకు నడిపించి ఇన్నాళ్ళు మా ఊర్లో ఈ గుడి ప్రారంభం అయింది. మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఊరికో పేరు వచ్చింది. ప్రతి ఊరికి వెళ్ళేవారు, ఏ పండుగైనా రావడం. ఈ సంవత్సరం నుంచి మా ఊర్లోనే గొప్పగా ఆడవాళ్ళనే మగాళ్ళు అబ్బాయిగా గట్టిగా ఉత్సాహం చేస్తారండి. నా పేరు గండి వెంకటరమణ అండి. అంటే ఆలయ నిర్మాణం అనేది అంచెంచెలుగా జరిగింది అని శ్రమతో జరిగిందంట. శ్రమ అంటే ప్రతి ఒక్కరూ కష్టపడి మా గ్రామ మహిళా సోదరి అహోరాత్రులు కష్టపడ్డారు. అంటే కష్టపడి రాత్రి పగలంట పనిచేయడం, రాత్రి అంతా వదిలిచేయడం. అలాగే
ఈ 3 రోజులు ప్రసాద కార్యక్రమం కూడా మా మహిళలే సేకరించారు. మరియు మన ఆలయ పసిడి కలస వాళ్ళు చక్కగా వాళ్ళు ప్రోత్సాహంతో వాళ్ళు చందాలు వేసుకొని నిర్మాణం చేశారు. అంటే చెప్పడానికి అంటే చాలా ఎక్కువ ఉందండి. అంటే ప్రతి ఒక్కరూ సాయం చేసిన వాళ్ళే, ఎవరంటే ప్రత్యేకంగా వచ్చారు, పరోక్షంగా వచ్చారు. వాళ్ళతోడు మా ఆలయ ధర్మకర్త, వారి కమిటీ మెంబర్స్, పెద్దలు, పిల్లల కుర్రవాళ్ళందరూ కూడా, యూత్ కుర్రవాళ్ళు కూడా మాకు పూర్తి సహాయ సహకారాలు అందించి ఆలయ నిర్మాణానికి తోడ్పడ్డారు. కాబట్టి వారికి ప్రత్యేకమైన పేరున్న మహిళ విధానంగా మహిళకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు. ఎందుకనగా వాళ్ళ ప్రోత్సాహం మాకు 100% వచ్చినట్టే. మా మగాళ్ళందరూ కూడా ఏదో నిర్మాణంలో ఏదో శ్రమ చేయడం, ఆలయాలు కలవడం తప్ప కానీ గ్రామాలకు ఉనికి చాటింది మా ఊళ్ళో ఆలయం ఉందని చెప్పడం కోసం వాళ్ళ ప్రత్యేకమైన వాళ్ళు బాధ్యత చేశారు. ఆ బాధ్యత చేయడం వల్లనే ఆ కర్తవ్యాన్ని నిరూపించుకున్నారు వాళ్ళు. వారికి మేము ఆ రాముడి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. చాలా సంతోషం. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం అమృతపురం గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి శ్రీ సూరెడ్డిపాలెంలో శ్రీ శ్రీ సీతారాముల వారి రామాలయం మరి ఈరోజు స్థాపించడం జరిగింది. ఎందుకంటే మన పూర్వీకులు చెప్తూ ఉంటారు, ప్రతి గ్రామంలో రామాలయం ఉండాలి, ఆ రాముడు ఉంటేనే మనము అన్నటువంటి మాట. అదే సందర్భంగా ఈరోజు ప్రతి గ్రామంలో ఈ రామాలయాన్ని నిర్మించడం. ఎందుకంటే మనం సాక్షాత్తు ఆ శ్రీరాముడు మనం దర్శించుకుంటే అన్నీ కూడా మనకి ఆ పుణ్యం వస్తుందని చెప్పి మన పూర్వీకులు చెప్తూ ఉంటారు. అదే సందర్భంగా ఈరోజు చాలా సంతోషకరం. ఈ గ్రామంలో పెద్ద ఎత్తున పెద్ద రామాలయం నిర్మించడం, ఆ గ్రామవాసులు అందరూ కూడా, ఎందుకంటే ఇక్కడ మన సర్పంచ్ గారు, మాజీ సర్పంచ్ రామారావు గారు కానీ, ఎంపీటీసీ శ్రీనివాస్ గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలు ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలతో తాలూకు రామాలయం నిర్మించడం చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాల్లో అందరూ కూడా పాల్పంచుకునే అవకాశం, ఆ శ్రీరాముల వారిని దర్శించుకునే అవకాశం ఇచ్చినందుకు గ్రామ ప్రజలందరికీ మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై శ్రీరామ్, జై